తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోతున్నారు అనేది కేటీఆర్ పదే ఈ మధ్యకాలంలో చేస్తున్న ప్రచారం. ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్తో తన గ్రూప్ ఎంపీలతో వెళ్ళి బీజేపీలో కలిసిపోతాడు అనేది మరి కేటీఆర్ గారు ఆ ప్రచారాన్ని ఎందుకు అంత ఇదిగా క్యాంపెయిన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజకీయ నాయకుడు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం వల్ల అక్కడ ముఖ్యమంత్రి అవుతాడా, అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే బీజేపీ అలాంటి స్కోప్ ఏమైనా ఇస్తుందా, లేక రేవంత్ రెడ్డికి అలా వెళ్ళాల్సినంత అవసరం ఏమొస్తుంది? అదేమంటే కేటీఆర్ గారు చెప్తున్నది రేవంత్ రెడ్డికి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కేసుల భయానికి వెళ్ళిపోతాడు అని. అసలు ఇప్పుడు కేసుల ఊబిలో కూరుకున్నది బీఆర్ఎస్ పార్టీ కదా, కేసీఆర్ కుటుంబం కదా. మరి నిజంగా కూడా బీజేపీకి ఇంతో అంతో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అది బీఆర్ఎస్కి కేసీఆర్ ఫ్యామిలీకి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి? కేటీఆర్ అంతా చాలా గట్టిగా దాన్ని పదే ఏ చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా ఆ ప్రస్తావన లేకుండా ఆయన మీటింగ్ అవ్వడం లేదు. రేవంత్ రెడ్డి బీజేపీలో కలిసిపోతాడు, రేవంత్ రెడ్డి బీజేపీలో కలిసిపోతాడు, లేకపోతే ఏకనాథ్ షిండే అయిపోతాడు, అది ఇదని మాట. రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారు. కేటీఆర్ గారు గట్టిగా ఆ ప్రచారాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారాన్ని గట్టిగానే ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచే చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కొంత జనంలో అర్థమయ్యేలాగా కూడా కొంత చేయగలిగి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు కొంత లాభం పొందింది, అందులో సందేహం లేదు. బహుశా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీ అభ్యర్థుల్ని ఓడించడం కోసం కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు బీజేపీ దగ్గర అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ దగ్గర మొదలైన క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తున్నారు. మరి దాన్ని కౌంటర్ చేయడానికి చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఈయనకి ఏమన్నా ఉప్పందిందా కేటీఆర్ గారికి? మరి ఏమన్నా ఇంకా తెలియదు, మనకు తెలియదు. కానీ ఎందుకు అలా పదే అంటున్నారు? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పార్టీ మారితే ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలి కదా, మరి అలాంటిది అలా ఎందుకు చేస్తాడు అనేది ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు. కాకపోతే మరి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తి ఆ మాట, మాజీ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ మాట అంటున్నాడంటే మరి దానికి జనం ఎలాంటి వెయిట్ ఇస్తారు? ఒట్టిదే ఎలాంటి కొట్టిపారేస్తారా, లేకపోతే విశ్వసిస్తారా అనేది ఈ డిబేట్ యొక్క ఉద్దేశం. దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ తెలంగాణ అధికార ప్రతినిధి దామోదరరావు గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు, అండ్ కప్ర ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ, మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ రెడ్డి గారు, ఈ మధ్య మిమ్మల్ని పరిచయం చేస్తున్నప్పుడల్లా నాకు ఎందుకో తడబడుతున్నా నేను. ఎనీవే లైట్ తీసుకోండి. కానీ ఓకే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతారని కేటీఆర్ గారు దాన్ని బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు? రెండు విషయాలండి ఇక్కడ. బేసికలీ వారు ఈ మధ్య ఎప్పుడు మాట్లాడినా పూర్తి స్థాయి అబద్ధతా భావంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు చూశారు కదా, ఫస్ట్ కుట్రలు పోయినప్పుడు నన్ను నా వెంట కుట్ర జరుగుతా ఉంది, నన్ను దించేస్తారేమో, నన్ను దించివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మాడారు. నిన్న నారాయణపేటలో కూడా సిమిలర్ టోన్ లో మాడారు. ఇంకోవైపు అప్పుడప్పుడు ఉన్న ప్రెస్ ఇంటర్వెన్షన్స్ లో కూడా ఆ రకంగానే మాడుతూ ఉన్నారు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషనల్ వ్యవహారాలు చూస్తే గతంలో ఇక్కడ ఒకటో కృష్ణుడని, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు, 5 సంవత్సరాల పదవీ కాలంలో కనీసం మినిమంగా 3 ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర ఒక్క రాజశేఖర రెడ్డి గారి సమయంలో తప్పితే మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మనందరికి కూడా తెలియని కావు. అదే కల్చర్ అలా ఉంటుంది. సో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారాలు మనం చూసినాం. ఈవెన్ ఛత్తీస్గఢ్ లో వాళ్ళకు ఉన్నాయి 2 ప్రభుత్వాలు అనుకుంటా. ఛత్తీస్గఢ్ లో కూడా మనం డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేశారు. 7 ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళపై బీజేపీలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్ చూసినాం, కర్ణాటక కూడా చూసినాం ప్రభుత్వాలు ఎట్లా మారినాయనేది. కాబట్టి రాజస్థాన్ లో గెలాట్ ప్రభుత్వాన్ని ఎట్లా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు.
అవి కూడా చూసిన ప్రయత్నాలు. ఒకవైపు బీజేపీ వ్యవహార శైలి, రెండో వైపు కాంగ్రెస్ యొక్క ఆర్గనైజేషన్ సిస్టమ్, వాళ్ళ పద్ధతులు, గతంలో అనుసరించిన పద్ధతులు, ముఖ్యమంత్రులను మార్చిన తీరు. మరొకటి, సరే గతంలో సంస్థాగతంగా రేవంత్ రెడ్డి గారికి ఎర్లీ పొలిటికల్ కెరీర్ అనుకోండి, లేకపోతే అంతకుముందున్న కెరీర్ లో ఉన్నటువంటి అఫిలియేషన్స్, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆయన యొక్క పదవిని కాపాడుకోవడం కోసమో, ఆయన యొక్క రాజకీయ భవితయాన్ని కాపాడడం కోసమో ఎప్పుడో ఒకప్పుడు ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుందనే విషయం ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు నిజంగా ఇచ్చినటువంటి అభ్యర్థిత్వం వాళ్ళని చూస్తే, రెండవది చాలా అసలు లాజిక్ లేకుండా ఇచ్చినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. సికింద్రాబాద్ లోనైతే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాల కాలంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా ఎంపీ స్థానం కోసం ఉత్పన్నం చేసుకోలేని పరిస్థితి ఉన్నట్టు, ఇక్కడి నుంచి పోయినటువంటి బొద్దు రామ్మోహన్ గారికి ఇస్తారని చెప్పి చాలా ప్రచారం జరిగింది. ఆయన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అవకాశం ఉంటే మాజీ మేయర్ కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలి, లేకపోతే నిన్ననే కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, ఈ ఇబ్బందులు లేవు కదా. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి తీసుకొచ్చి ఎంపీకి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏముండే? అది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్తే డిఫెక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది తెలిసి కూడా. ఒకవైపు ఏమంటారు, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీసుకొచ్చి మేడ్చల్ జిల్లాలో పోటీ పెట్టడం, ఇక్కడ మల్కాజిగిరి సీట్ లో రంజిత్ రెడ్డి గారిని మా దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవన్నీ చూస్తే చాలా దగ్గర కాంగ్రెస్ పార్టీ యొక్క ఫీల్డ్ ప్లేస్మెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొంత అనుమానం కలగక మానదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు అంటే వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా చేయడము అనే దానికి దీనికి లింక్ ఏంటి అర్థం కాలంటే వాళ్ళందరినీ ఎంపీలుగా గెలిపించుకొని బీజేపీలోకి వెళ్ళిపోదామనే ప్లాన్ వేసాడంటారా? నేనేమంటున్నానంటే ఫీల్డ్ ప్లేస్మెంట్ లో అదే ప్రజలు ఓన్ చేసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయిలో సీట్లు ఇచ్చారు. ఎందుకు సునీతా మహేందర్ రెడ్డి గారిని మల్కాజిగిరి, రేవంత్ రెడ్డి గారి విషయం వేరే ఉండొచ్చు కాక, ఆమె రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్, సేవెళ్ల కోసం వాళ్ళు జాయిన్ అయ్యారు, సేవెళ్లకు సీట్ ఇస్తామని చెప్పినారు. అంటే ఫర్దర్ మ్యాటర్ అంటే మీ మాటకు అడ్డు వస్తున్నా నేను, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని ఆనాడు సమైక్యాంధ్రకు కావాలని కోరుకున్న తెలంగాణ వాళ్ళని కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని వెంటనే ఓవర్ నైట్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అదేం పెద్ద ఇది కాలేదే. తర్వాత బీఆర్ఎస్ లో వాళ్ళు కంటిన్యూ అయ్యారు బ్రహ్మాండంగా. ఒకటండి, మారిన వాళ్ళది వాళ్ళ ఇష్టం, చేర్చుకున్నదే వాళ్ళది ఇష్టం. రేపు పొద్దున ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు ఏందనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కరెక్ట్. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇచ్చినటువంటి సీట్లలో ఉన్న పరిమిత సమయంలో ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకునేటువంటి స్థాయిలో ఆ అభ్యర్థిత్వాలు లేవు కాబట్టి పరోక్షంగా బీజేపీకి సహకరించే విధంగా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఓవరాల్ గా 3-4 అంశాలని కలగాపులంగా చూస్తే ఎక్కడో బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారేమో, తద్వారా తెలంగాణను కాపాడుకునే ఒక డిఫెన్స్ మెకానిజం ఏర్పాటు చేసుకుంటారేమో అనే ఉద్దేశం ఉంది. కాబట్టి భవిష్యత్తు ఇది ఆల్వేస్ అన్సర్టైన్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర బీజేపీ వ్యవహరించాలి. నేను చెప్పాను కదా 3-4 అంశాలు, ఐ డోంట్ హావ్ టు రిపీట్. రైట్. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా గోకుతున్నారా? అంటే ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు అనుకుంటున్నారేమో, కేటీఆర్ కి ఆ రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి అనేది వారు చెప్తా ఉన్నారు. సరే, అనుమానాలు ఏమొచ్చినా దాన్ని అనుమానం నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారితో మాట్లాడతారా, వాళ్ళు ఇస్తుంది. సేమ్ థింగ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటుందంటే బీఆర్ఎస్ఏ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తా ఉంది, బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సుపారీ కూడా తీసుకున్నారని అంటున్నారు. సుపారీ కూడా తీసుకున్నారని. అయితే దీంట్లో అర్థం ఏమొస్తుంది వెంకటకృష్ణ గారు అంటే, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ కనుమరుగవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ బలపడడం ఖాయం అనేది ఈ ఇద్దరు పార్టీ నాయకుల యొక్క మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. అంటే ఒక పిల్లర్, ఒక బేస్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. మరి ఏ పార్టీ పోతుంది, ఏ పార్టీ తేలుతుంది అనేది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడతాం. ఇక్కడ ఎందుకు వచ్చింది మార్పు అంటే, ఇందాక శ్రీధర్ రెడ్డి గారు బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టిన అది ఉంది ఇది ఉంది అని చెప్పినారే. ప్రభుత్వాలను పడగొట్టడం అనేది ఎక్కడ బీజేపీ స్వతహాగా ఎక్కడ పోయి పెట్టినటువంటి ప్రయత్నం లేదు. ఆయా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా. రాష్ట్రాలను రక్షించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో మళ్ళీ ఎన్నికలు రాకుండా ఎక్కడైనా ఏర్పాట్లు చేస్తుండొచ్చు కాక. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా
శుద్ధులు చెప్తా ఉన్నది ఇప్పుడు చాలా. ఆ పార్టీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశంలో గెలిస్తే తీసుకుపోయి మంత్రిని చేయలేదా? ఆ పార్టీ ఏమి శుద్ధపూస అయితే కాదు కదా. ఆ పార్టీ కూడా గతంలో తప్పులు చేసింది. అందరూ అంతేనండి. నాట్ ఓన్లీ శ్రీనివాస్ యాదవ్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది అప్పుడున్న విద్యార్థి, తెలంగాణ ఉద్యమంలో ఉన్న విద్యార్థులను గురించి చూపించి కొట్టిన వాళ్ళు కదా. ఇప్పుడు ఇందులో చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు, ఈయన మహేందర్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. మహేందర్ రెడ్డి గారు కర్ర పట్టుకొని వచ్చి ఏబీపీ కార్యకర్తలు జై తెలంగాణ అంటే రోడ్డు మీద నిలబడి ఇరగొట్టినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి. దానం నాగేందర్ గారు స్వయంగా మా జగదేవ్పూర్ మండలంలో జగదేవ్పూర్ లో పోలీస్ స్టేషన్ లో పోయి మన అప్పుడు తెలంగాణ ఉద్యమ కార్యకర్తలను కొట్టి పోలీస్ స్టేషన్ లో కేసులు అయినటువంటి సంగతి. వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ హక్కున చేర్చుకొని పదవులు ఇచ్చింది కదా. మరి ఇప్పుడు వీళ్ళు సొక్కంగా ఏదో మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇద్దరు కూడా ఈ ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరు కూడా కొద్దిగా అంటే వాళ్ళ బలం తగ్గిపోయేటువంటి అవకాశాలున్నాయి. పూర్తిగా కనుమరుగైపోతారు, కనబడకుండా పోతారని చెప్పడానికి ఏమి ఆధారాలు లేవు, కానీ ఖచ్చితంగా బలం తగ్గుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది అనేది ఇద్దరి స్టేట్మెంట్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. వెంకటకృష్ణ అంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందనే ధీమాతో ఉన్నారా మీరు? నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ వాళ్ళే గెలుస్తారని. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి మొత్తం గెలుస్తారని చెప్పలేదు కానీ ప్రజల ఆదరణ అది యాక్సెప్టెన్స్ పొందలేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అది ఎవరైనా గెలవచ్చు. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోతారు బీజేపీ వాళ్ళు గెలుస్తారనే కదా శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది. రాజు గారు చెప్తున్నారు మీరు అట్లా కాదు, బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళని ఓడిపోవాలని పెట్టారు అని అంటే అర్థం ఏంటండి, దాని అర్థం అట్లా వస్తుంది. బీఆర్ఎస్ లేదు. వెంకటకృష్ణ ఒకటే మాట, అక్కడ బీఆర్ఎస్ లేదు, బీజేపీ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టినారనే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ గెలవడానికి కాంగ్రెస్ వాళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టారు. శ్రీధర్ రెడ్డి గారు అర్థమైంది వీళ్ళు చెప్పినటువంటి స్థానాలలో చెప్పండి. నేనేమంటున్నానంటే వారు స్వతహాగా అట్లా తీసుకుంటున్నారు. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఎందుకు ఇస్తారండి కాంగ్రెస్ కి? వాళ్ళ కష్టం ఉంటుంది గెలిచేదని కదా, కానీ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని వీళ్ళని తెచ్చుకుంటారు కదా. క్యాండిడేట్ లేక తెచ్చుకున్నారు రెండు పార్టీలు, అది వదిలిపెడదాం కాసేపు. నేను చెప్పింది ఏంటంటే పరోక్షంగా సహకారం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అభ్యర్థులను పెట్టిందని చెప్పాను తప్పితే మీరు గెలుస్తారని నేను చెప్పాను, మీరు గెలుస్తారని మీరు అంటారని నాకు అర్థం చేసుకుంటున్నారు. అది నా ఉద్దేశం కాదు. అర్థం అది కాదు గారు. అర్థం అదే భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ అర్థం అదే. మీరు ఇంకో రకంగా చెప్పి చెప్పిన అర్థం అదే. ఏమైనా కూడా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పీకర్ నేను స్పీకర్ నా భావం చెప్తుంటే నీ భావం గిరి అని మీరు ఎట్లంటారండి? ఇప్పుడు మీరు ప్రసాద్ గారు ఒక్క నిమిషం, శ్రీధర్ రెడ్డి గారు మీరు అన్నది ఏంటి అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ప్రజల ఆమోదం పొందని వాళ్ళను క్యాండిడేట్లుగా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ఉద్దేశపూర్వకంగానే పెట్టారు అనేది మీరు చెప్పిన మాట. అంటే దాని ఎవరికైనా ఏమర్థం అవుతుంది, ప్రజల ఆమోదం పొందని వాళ్ళు అంటే ఏంటి, గెలిచేవాళ్ళు కాదు అని, అంతే కదా. ప్రజలు వాళ్ళ ఓట్లు వెయ్యరు అని, వాళ్ళకి ఓట్లు వెయ్యరు అంటే వాళ్ళు ఓడిపోతారని. వాళ్ళు ఓడిపోతే ఎవరు గెలుస్తారు? మీరు మేము గెలుస్తాం కదా. సరే 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 మీరు అలా అనుకోవడానికి నేను కూడా తప్పు పట్టను. కరెక్ట్ కరెక్ట్ శ్రీధర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు రేవంత్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది బీఆర్ఎస్ గెలిపించడానికి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడానికి అని చెప్పాలి కదా. బీజేపీ గెలిపించడానికి, బీజేపీలో కలిసిపోవడానికి చేస్తున్నారు కదా. కాదు కదా, యూఆర్ ట్రైయింగ్ టు బుల్డోజ్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ మీ ద్వారా అసలు ఇదంతా రేవంత్ రెడ్డి గారి గురించి జరుగుతుంది కదా. కాంగ్రెస్ ప్రతినిధి అంటాడో చూద్దాం. దామోదరావు గారు, ఇది అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, రైట్? 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ ఆయన తీసుకొచ్చాడు అధికారంలో కష్టపడి. మిగతా వాళ్ళ సహకారం కూడా ఉంటుంది, లేకుండా ఉంటుంది. అండ్ ఇంతో ప్రాంతీయ పార్టీలు పోయి కలుస్తాయి జాతీయ పార్టీలలో. ఎక్కడ చూసుకున్న ఇది అదే ఉంటుంది. లేదా
కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు పోతే పోవచ్చు బీజేపీలోకి, లేదా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి పోతే పోవచ్చు. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఎన్నికల తర్వాత అని కేటీఆర్ అంత బలంగా అంటూ ఉంటే మీ పార్టీ నుంచి ఎందుకో రియాక్షన్ అయితే రాలే. మరి నేనే వాళ్ళు డిబేట్ పెట్టా, నాకు తెలిసి ఆమె రైట్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ ప్రసాద్ గారు ఇంతవరకు దీన్ని మీ పార్టీ గురించి ఎవరు కౌంటర్ చేసిన వాళ్ళు లేరు. నాకు ఎందుకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ప్రపంచంలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడే వ్యక్తి ఏంది, మాట్లాడే స్థాయి ఏంది అనేది కూడా చాలా వరకు చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ పార్టీలోనే విలువలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా వీళ్ళు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని మాట్లాడినప్పుడు, ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుగా కూడా మాట్లాడినప్పుడు, మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ లీడర్లు కూడా మీరంతా బేవకూఫ్లం పెడుతున్నారు, వీళ్ళని పెడుతున్నారు, వాళ్ళని పెడుతున్నారు, మీకు సీట్లు ఎక్కడ వస్తాయి, మీరు అసెంబ్లీలో ఏడ గెలుస్తాము, క్యాండిడేట్లే లేరు, వాళ్ళది పార్టీ చచ్చిపోయిన పార్టీని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు చచ్చిపోయిన పార్టీ, అవుట్డేటెడ్ పార్టీ, ముసలోళ్ళ పార్టీ, ముదుగోళ్ళ పార్టీ అని చెప్పేసి అవుట్డేటెడ్ గా నానా బూతులు తిట్టి ఈ రోజు ఎక్కడున్నాడు కేటీఆర్ గారు? ఉసిరిగాల మూట అన్న వ్యక్తి ఈ రోజు ఎక్కడున్నారు? ఈ రోజు. సో అలాంటి వ్యక్తిని కూడా మేము ఇప్పుడు కౌంటర్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి అంత టైం లేదు, ఆయన ఆ స్థాయిలో కూడా లేడు. సో కాబట్టి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏది పడుతుంది ఇప్పుడు అది బీజేపీ యూనివర్సిటీ అండ్ భారత యూనివర్సిటీ యొక్క ప్రాపగండా. ఏమని చెప్పాలి, ఈయన బీజేపీ లేదు. అసలు వీళ్లకు అంటే చిన్న కామన్ సెన్స్, అంటే తెలంగాణ ప్రజానికానికి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నది ఏంటంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రియే, మళ్ళీ బీజేపీ పోయిన తర్వాత ఏమవుతాడు? అసలు ఏకి మాత్రం సెన్స్ పెట్టుకుని వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి పోనీ ఏమన్నా నరేంద్ర మోడీని తీసేసి ఆయన ప్రధానమంత్రిని అయితే చేయరు కదా రేవంత్ రెడ్డి గారిని. సో వై వుడ్ వి గో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది? తెలంగాణ ప్రజానికం మీద ఇలాంటిది ఆ బురద జల్లే యత్నాన్ని ఎందుకు చేస్తున్నారు? ఇంకొక విషయానికి ఏంటంటే, అసలు ఈ క్లెయిమ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ దగ్గర ఇట్లా షిండే అవుతారు అది అన్నారు, అసలు వాళ్ళ పార్టీలనే షిండోలు ఉన్నారు. సో వాళ్ళ ఇంటి బాధని చెప్పుకోవడానికి వాళ్ళ ఇంటి బాధ అని చెప్పకుండా, మీకు తెలుసు చాలా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఏమని అంటే, వాళ్ళ పార్టీలోనే ఒక 24-25 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక గ్రూప్ ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు వర్గపోరు గురించి కూడా శ్రీధర్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళ వర్గపోరు, వాళ్ళ ఇంట్లో లొల్లిలు, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అవన్నిటిని కలగలిపి అసలు ఎటు లేకుండా మొసపోయకుండా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ కు కనీసం ఎగ్జిస్టెన్స్ మేము ఉన్నాము అని చెప్పడానికి అస్థిరత్వం కోసం, స్థిరత్వం కోసం వాళ్ళు ఏదో ఒక అభాండం తీసి మనకు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు తప్ప మేము ఏనాడు అభద్రతా భావం లేదు. ఈనాటికి మా కౌంట్ 13 నుంచి 14 ఎంపీస్ ఇక్కడ నుంచి గెలుచుకుంటున్నాము. మాకు వర్గపోరు అనేది ఈ మధ్యలో శ్రీధర్ రెడ్డి గారు అనడం అయితే నాకు నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే మొన్ననే మీరే వైరల్ అయ్యారు శ్రీధర్ రెడ్డి గారు, మీరు ప్లస్ మాగంటి గోపీనాథ్ గారు. సో మరి అంతకంటే వర్గపోరు అయితే మాకు లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంత పొంగులూటి సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా అన్యోన్యంగా ఈ మధ్యలో అందరం కలిపి గవర్నమెంట్ నడుపుతున్నాం. మీరు చూడండి ఎంత చక్కగా ఇప్పటివరకు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు చేసినాము. మేము ఇచ్చిన ఆ 416 గ్యారెంటీలలో మేము ఇప్పటివరకు 211 గ్యారెంటీలను మేము అమలు చేసినాము. అసలు బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంటే వీళ్ళు వర్గపూర్వం అని చెప్పేసి లేని వాళ్ళకు చిచ్చు పెట్టి పెట్టడం తప్ప, సో దానిలో వీళ్ళ మాటలకు పసలేదు కాబట్టి మేము దాన్ని పట్టించుకోవట్లేదు. మేము దాన్ని ఖండించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నది వాళ్ళది. అసెంబ్లీ ఎలక్షన్ లో మేమేం చెప్పినామని చెప్పేసి వాళ్ళు నమ్మలేదు. నిజంగా కూడా గత 10 ఏళ్లుగా ఏదైతే పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా కూడా, అంటే దాదాపుగా 3000 పైచీలకు బిల్లులను రాజ్యసభలో లోకసభలలో వీళ్ళు ఆమోదింపజేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా. బీఆర్ఎస్ ఎంపీలు అక్కడ ఓటేయలేదా? అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళకేసిన బీఆర్ఎస్ కూడా వేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు నల్ల చట్టాలకు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చిండ్రు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు వీళ్ళు వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి ఇట్లా అవుతాడు అంటే అది నిజమైన ఆశాస్పదం, అంతకంటే ఏం లేదు. ఇంకా ప్రసాద్ గారు చెప్తున్నారు కనుమరుగేయడం ఖాయం అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి, మేమే అధికారంలో ఉన్నారు. ప్రసాద్ గారు మీరు జస్ట్ గుర్తుంచుకోండి, కనుమరుగేయాల్సిన పార్టీ ఏముంటుంది? అయితే గీతే బీఆర్ఎస్ అవుతుంది కావచ్చు, ఇంకేదైనా ప్రాంతీయ పార్టీలు అవుతాయి కావచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ 1885 నుంచి మేము ఇప్పుడు కాదండి, 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ మాది. 135 సంవత్సరాల చరిత్రలో పార్టీలు మేము కనుమరుగు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మేము పార్టీ పవర్ లో ఉన్న తర్వాత కూడా మీరు ప్రసాద్ గారు కనుమరుగు అవుతాను అంటున్నారంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ప్రభుత్వాలు పడగొట్టడం లేదు, మీరు మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఒక్కటే అని అనలేదు. ఈ ఎన్నికల తర్వాత ఏదో ఒక పార్టీ మాత్రం పోతుంది, ఏదో ఒక పార్టీ బైపోలార్ ఇది మాత్రమే ఉంటుంది అనేది ప్రసాద్ వాళ్ళు చెప్పేదాంట్లో ఎంత సత్యదూరమైన విషయాలు కదా. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ. నేనేమన్నానంటే ఒక్కొక్క నిమిషం, నేనేమన్నానంటే కనుమరుగు అవుతారని నేను చెప్పడం లేదు, తగ్గిపోతారు, ఈ రెండు పార్టీలు తగ్గుతాయని. కనుమరుగు అవుతారని నేను చెప్పడం లేదు అన్నాను. తర్వాత
తగ్గిపోతారు అని అన్నారు, కనుమరుగవుతున్నారు. సరే, కనుమరుగవుతారు. ఇంకొకటి వీళ్ళు అంటే ప్రభుత్వాలు పడగొట్టడం లేదు, ఇవన్నీ విషయాలు కూడా ప్రసాద్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు కూడా. కానీ మీరు మాకు కాదని చెప్పేది ఈ రోజు డిబేట్ లో అందరికీ తెలియదు, దేశవ్యాప్తంగా తెలుసు ఎన్ని ప్రభుత్వాలను ఎట్లా పడగొట్టినారు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టినారు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టినారు, గోవాలో ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు అనేది ఇవన్నీ మీ చరిత్రని తెలుసు కదా. తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరికి చెప్పదలుచుకుంటున్నారు? బీజేపీ పార్టీకి ఇక్కడ వచ్చే సీటే ఒకటో రెండో, సో ఆ 2 సీట్ల కోసం మీరు ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమున్నది? సో దానిలో రేవంత్ రెడ్డి గారి మీద మీ ధర్మపురి అరవింద్ గారు కౌంటర్ చేయాల్సిన అవసరమే ఉన్నది. మీరు కౌంటర్ చేసినా మేము పట్టించుకుంటలేము. ఈ రోజు ఉన్న వాస్తవం చెప్పాలంటే వీకే గారు, సో వాళ్ళు ఏ మాటలు ఇప్పుడు వాళ్ళ వ్యవహారాలు చాలా ఉన్నాయి, బీఆర్ఎస్ కి సంబంధించింది కావచ్చు, బీజేపీ సంబంధించి. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని సతమతం అవుతున్నారండి? ధరణి స్కామ్ లో ఉన్నారు, లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, ట్యాపింగ్ స్కామ్ లో ఉన్నారు, రకుల్ రావు స్కామ్ లో ఉన్నారు, టానిక్ వ్యవహారాలు ఉన్నారు, గొర్రెల స్కామ్ లో ఉన్నారు, ఇసుక స్కామ్ లో ఉన్నారు, కాళేశ్వరం స్కామ్ లో ఉన్నారు, యాదాద్రి స్కామ్ లో ఉన్నారు, విద్యుత్ ప్లాంట్ల కొనుగోలు స్కామ్ లో ఉన్నారు, అక్రమ ఉద్యోగాలలో ఉన్నారు, ఫార్ములా రేస్ స్కామ్ లో ఉన్నారు. వాళ్ళకు ఊబిలో ఇరుక్కుపోయినారు, ఎటు పొల్లుపోని పరిస్థితి వాళ్ళది. సో కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా మసిపూసి బట్టగాల్సి మీద వేసే వ్యవహారం పేరు మీదనే రేవంత్ రెడ్డి గారిని గుర్తున్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లో పసలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ గారు చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో కూడా అది కూడా తోడు చేసి చెప్తున్నారు. ఏమని, రేవంత్ రెడ్డికి చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ మీద పడతాయి కాబట్టి ఈ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇక్కడ ఇటు మీరు చెప్తున్న దాని ప్రకారం కొంత నోన్ కనబడుతున్నది కూడా బీఆర్ఎస్ పర్టికులర్గా కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి కేసులు, ఇటువంటి కొంత ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి కదా. కొంత వాళ్ళు ఇబ్బందులో ఉన్నమాట నిజం. అయితే ఎవరికి కేసులున్నా ఎవరి ఇబ్బందులో ఉన్నా గంగా నదిలో మునిగితే కొద్దిగా పవిత్రులు అయిపోతారు అన్నది కూడా వాస్తవమే కదా. వాషింగ్ పౌడర్ ఏదో ఒకటి వాషింగ్ పౌడర్ గంగా నది ఏ పేరన్నా పెట్టుకోండి. సో అలాంటిది ఒకటి జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఎవరికి కేసులు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, మీరు ఇందాక చెప్తున్నారు, అది చెప్పండి. దాంతోపాటు కేటీఆర్ గారు పదే చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేది ఆయన దానికి చెప్తున్న గ్రౌండ్. ఎందుకు రేవంత్ రెడ్డి వెళ్తాడు బీజేపీలోకి అనే దానికి ఆయన చెప్తున్న ఆధారం ఏంటంటే ఇదనమాట, రేవంత్ రెడ్డికి ఏవో కేసులు ఉన్నాయి, ఆ కేసుల గురించి వెళ్తాడు అనేది ఆయన చెప్తున్నది. ఏంటి ఆ కేసులు? అందరికీ తెలిసిన విషయము ఓటుకు నోటు కేసు ఒకటి కాబట్టి ఖచ్చితంగా అది ఇట్ ఈస్ అండర్ ట్రయల్ అండ్ సమ్ డే దాని మీదకి కేంద్ర ప్రభుత్వం గతంలో వివిధ రాజకీయ పార్టీలు ఎవరైతే ఆపోజిషన్ ఉన్నారో వాళ్ళ మీద ఎట్లయితే ఈడీ సిబిఐ ఐడీలు ప్రయోగించారో అధికార మార్పిడి కోసం ఆ ప్రయత్నం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. నెంబర్ 2, ఇంతకుముందు మా సోదరుడు కాంగ్రెస్ ప్రతినిధి ఈ స్కామ్ ఒక డజన్ పైగా లిస్ట్ చదివారు. ఈ స్కాము ఆ స్కాము ఆ స్కాము ఆ స్కామ్ అని. ఏ స్కామో ఇప్పటి వరకు ఏ స్కామ్ గురించి ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా పేపర్లలో టీవీలలో వాళ్ళకి అనుగుణంగా ఉండే యూట్యూబ్ ఛానళ్లలో వండి వారుస్తున్నారు తప్పితే దేనికి ఇదమిద్దంగా ఇదొక ఆధారం ఉంది, ఇది ఫలానా వాళ్ళు బాధ్యులు అనే విషయాన్ని ఎక్కడ తేల్చకుండా ఓన్లీ అవేమీ లేకుండానే బేస్ లేకుండా దీనికి ఫలానా వాళ్ళు బాధ్యులు, దీనికి మొత్తం జరిగిపోయినట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్నటువంటి ఒక సమాచారం దాన్ని కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు ప్రోత్సహించిన తీరు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎటువంటి బేస్ లేకుండా చేసే ఆరోపణలు కూడా అది అయిపోయినట్టు జరిగిపోయినట్టు కంప్లీట్ ట్రయల్ చేసేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ సోదరుడు చెప్పినటువంటి చదివిన అన్ని స్కామ్స్ లో మెనీ కాదు 100% ఆఫ్ దెమ్ ఆర్ బేస్లెస్ అలిగేషన్స్. వేర్ ఆర్ యూ ప్రూవెన్, వేర్ ఈస్ ద ట్రయల్, వేర్ ఆర్ ద ఇప్పుడు నిజంగా మాది బేస్లెస్ అలిగేషన్ అయితే కవిత గారు ఇప్పుడు ఢిల్లీ జైల్లో ఎందుకున్నారు? అయితే కవిత గారు ఢిల్లీ జైల్లో ఎందుకున్నారు? జైల్లో ఉన్నారు. అదొకటి ట్యాపింగ్ కేసులో వీళ్ళందరూ జైల్లో లేరా? సో ఇది కూడా ట్యాపింగ్ కేసు కదా. మీరు ఇచ్చేటప్పుడు మాది బేస్లెస్ అలిగేషన్ అంటే వీ హ్యావ్ ద బేస్. టానిక్ వ్యవహారం మీద ఎఫ్ఐఆర్ కాలేదా? ప్లీజ్ కంటిన్యూ. తొందరవద్దు. నేనేమంటున్నానంటే ఈవెన్ దట్ ఈస్ అన్ అలిగేషన్ అ కేస్. ఇది అదే ప్రూవ్ అయింది కేసు కాదు కదా. నేను అందుకనే చాలాసార్లు చెప్పాను, ఇదే 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినటువంటి కేసుని ఆఫ్టర్ 7 years ఆల్ వర్ అక్విటెడ్. ఆ రోజు మీకు ఆపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడినాయి. అయితే వాళ్ళు రైటారా అది కాదు నేను చెప్పేది. ఇక్కడ టుడే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ద కోర్ట్ ఈజ్ అంటే కోర్టు దాన్ని దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళు పనిచేయమని చెప్పారు.
అండర్ ట్రయల్ ఉన్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు. అంత మాత్రాన యూ కెనాట్ కన్విక్ట్ దెమ్ కదా. Same- అంటే రాహుల్ same గాంధీ- with- అంటే ఒకటి కదా. రైట్ ఒకటి శ్రీధరెడ్డి గారు మీరు అన్నది కరెక్టే కానీ ఇంకా రాహుల్ గాంధీ దోషిగా గారు ఒక్కరికేమండి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మిగతా చాలా మంది కాంగ్రెస్ పెద్దలు కూడా చాలా కేసులలో అరెస్ట్ అయి తర్వాత బెయిల్ వచ్చారు. ఈ దేశంలో చాలా మంది నాయకుల మీద అలిగేషన్స్ ఉన్నాయి, కేసులు విచారణలో ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే. అట్లాగే కవిత గారిది కూడా అలాగే ఉంది. మీరు అన్నదే కనుక నిజమైతే రేవంత్ రెడ్డి గారిది కూడా దాంట్లోకి వస్తుంది. అయితే ఒకవేళ కేసుల గురించే బీజేపీలోకి వెళ్ళడము అనేది అయితే నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి గారి కంటే మీకే ఎక్కువ ఉంది. మీకు ఇన్ ద సెన్స్ మీ పార్టీ నాయకులకు లేదా కేసీఆర్ గారి కుటుంబ ఒక్క నిమిషం ఇక్కడ సభ్యులకు ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన కేసు స్టేట్మెంట్ వికే గారు ఒక్క నిమిషం మాట్లాడలేదు కంప్లీట్ గా, మీరు చాలా మాట్లాడారు. ప్లీజ్ వినాలి ఏమంటే ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు, నారాయణ్ రాణే గారు, అండ్ దేర్ ఆర్ మెనీ సచ్ లీడర్స్. ఇవాళ మాధవరావు సింధియా గారి కొడుకు జ్యోతిరాదిత్య సింధియా, అట్లా లిస్ట్ చదివితే ఇంత సాధారణ లిస్ట్ ఉంది. వాళ్ళందరూ ఎందుకు పోయినారు భారతీయ జనతా పార్టీలోకి? చాలా మంది శివసేన, ఒరిజినల్ శివసేనలో ఉన్న వాళ్ళు, ఉద్ధవ్ ఠాకరే దగ్గర ఉన్న వాళ్ళు ఏక్నాథ్ షిండే వర్గానికి పోయే లోపల ఎన్ని కేసులు ఉన్నాయి? హిమంత బిశ్వ శర్మ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎంటైర్ కంట్రీ. ఆయన మీద శారదా స్కామ్ అనో మరొకటనో చాలా వచ్చినాయి. బీజేపీలోకి వచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత ఈ బికమ్ ద చీఫ్ మినిస్టర్ టుడే. ఎగ్జాంపుల్స్ లేకుండా శివసేన కదా, ఏమండి అది శివసేన కదా, ఒక ప్రాంతీయ పార్టీ కదా. మరి హిమంత బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ కాదా? అవును, అది కాంగ్రెస్. జ్యోతిరాదిత్య సింధియా గారు కాంగ్రెస్ కాదా? అవును, ఆయన కాంగ్రెస్ లో ఎప్పుడు వెళ్ళాడు? నో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ముఖ్యమంత్రిని చేశారు. లాజిక్ మిస్ అండి ఇక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీధరెడ్డి గారు, మీరు అనుకుంటున్న లాజిక్ కరెక్టే కావచ్చు కానీ కేసుల వల్లే బీజేపీలోకి వెళ్ళాలనుకోవడమే కనుక అయితే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఒకటే, కానీ అదే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అందువల్లే దాన్ని పక్కకు పెట్టినారు. దాన్ని అది గెలిగితే ఇది ఎక్కడ అంటుకుంటుందో అని ఒకటి. లెట్ మీ ఆస్క్ సంథింగ్. రేవంత్ రెడ్డి గారి కేసుని కెలికితే ఫోన్ ట్యాపింగ్ మెడకు చుట్టుకుంటుందనే తెలివిగా దాన్ని ఆపినారు. ఒకటి అది మీకు తెలుసు, నాకు తెలుసు, లోకం అంతా తెలుసు. ఇప్పుడు ఇంకో ఫోన్ ట్యాపింగ్, ఒక లిక్కర్ స్కామ్ కేసులు, లేకపోతే ఇక్కడ కాళేశ్వరం అని దాన్ని ఏవో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అని నిజాలని అవన్నీ మీరు దోషేశారని నేను అనడంగా ఆరోపణలే. కేసులైనా కానీ వెంకటేశ్వర గారు కవిత గారిని జైల్లో పెట్టినా బీజేపీలో పోలేదు కదా ఎవరు. సార్ నేను మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా రోజు వండి వాచినటువంటి కేసులే తప్పితే వేరే కేసెస్ అండి. వేరే బుక్ మీరు ఓన్లీ మీడియా ప్రచారం కోసము, ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసము, క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చేసినటువంటి మాటలే తప్పితే వేర్ ఇస్ ద ప్రూఫ్? ఇప్పుడు ఒక శాఖలో కొంతమంది అధికారులు చేసినటువంటి ఒక పనులని పూర్తి స్థాయిలో కొంతమందికి ఆపాదించినప్పుడు వేరే కేసెస్ మీరు ముందే ప్రియంటివ్ గా ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు? రైట్. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఈ కేసులు ఉన్న వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చేస్తారనేది ఒక వాతావరణం అయితే అట్లా వచ్చింది. కానీ ఇప్పుడు కవిత గారిది కూడా ఒక దాన్ని ఏమంటారు, బురద చల్లడము లేకపోతే ఇరికించడం అన్నట్టుగానే ఉంది వాళ్ళ వర్షన్. శ్రీధర్ రెడ్డి గారు కాదు, ఆ పార్టీ వర్షన్ అంతా మొదటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ మిగతా కాళేశ్వరం కేసు కానీ ఇటువంటివి కూడా కావాలని చేస్తున్నవి అనే రకంగా ఉంది వాళ్ళ వర్షన్. రేవంత్ రెడ్డి గారిది ఒకటే కేసు, అందువల్ల ఆ కేసు ఉంది కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు. మా మీద వస్తున్నవన్నీ కేసులు కావు, ఆరోపణలు మాత్రమే అనేది. ఇది రెండిట్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తోంది? అంటే ఒకటైతే ఇటు కాంగ్రెస్ మిత్రుడు గాని అటు శ్రీధర్ రెడ్డి గారు గాని స్పష్టంగా అంగీకరిస్తున్నది ఏంటంటే రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే కాబట్టి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అవుతారు, రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతారు అని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి పోతారని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నటువంటి మాట స్పష్టం. అంటే ఇద్దరు ఖచ్చితంగా అంగీకరిస్తుంది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా వీళ్ళిద్దరు నోట వినబడుతున్నటువంటి మాట ఒకటి. దాని తర్వాత ఎంతసేపు బీజేపీలోకి పోతున్నారు కేసులు పోతున్నారు అనేటువంటి మాట ఒకటైతే, మరి ఆ కేసులు ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలలో అప్పుడు వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవును, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చాలా చెప్పిండ్రు, మరి రేవంత్ రెడ్డి గారు డబ్బుతో దొరికిండు, ఓటుకు నోటు దొంగ అని చాలా ప్రచారం చేసిండ్రు కదా. ఆ ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లు ఎందుకని చెప్పి దాన్ని టచ్ చేస్తే ఓటుకు టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది మిత్రమా. అవుతుంది. అదొకటి.
తర్వాత ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ చాలా స్కాములు చెప్పిండు. ఒక స్కామ్ లో కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలే? ఒక స్కామ్ లో కూడా కేటీఆర్ గారి పేరు ఎందుకు లేదు? ఒక స్కామ్ లో కూడా ఇప్పటికీ నేరుగా కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకని కదా వచ్చింది? 4 నెలల్లోనే శిక్షలు కూడా పడిపోతాయా? ఇవాళ ఏపీలో ఒక శిక్ష, కోర్టు శిక్ష వేసింది ఒక ఎమ్మెల్సీకి 27 సంవత్సరాల తర్వాత. ఇక్కడ 4 నెలలే కదా వాళ్ళు వచ్చి. 4 నెలలని కాదు నేనేమంటే వీళ్ళు కేవలం బెదిరియడం కోసము, భయపెట్టడం కోసం, మా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఉపయోగం లేదు. ఒకటి. రెండోది, ఇందాక కాంగ్రెస్ మిత్రుడు చెప్పినారు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టినారు అని చెప్పి. మహారాష్ట్రలో ప్రభుత్వం అసలు మహారాష్ట్రలో గెలిచింది ఎక్కడండి? శివసేన ఏ పార్టీతో అలయన్స్ లో ఉండి గెలిచింది? బీజేపీతో అలయన్స్ లో ఉండి గెలిస్తే ఆ బీజేపీ అలయన్స్ పార్టీని తీసుకుపోయి మీరు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ తో కలవడం ఇష్టం లేక షిండే బయటకు వస్తే దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం తప్పండి? షిండే అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పార్టీ ఇంకొక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీతో అలయన్స్ లోకి పోతే అలయన్స్ ను విడగొట్టి ఏ పార్టీతో అయితే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిందో ఆ పార్టీకి వచ్చి కలిసింది షిండే. ఇక్కడ బీజేపీ పోయి పడగొట్టినటువంటి పరిస్థితి లేదు. దీన్ని వీరు ఇలాంటి మాటలు మాట్లాడి అక్కడ పడగొట్టింది ఇక్కడ పడగొట్టినటువంటి మాటలు తప్పు. ఎక్కడైనా ఇలాంటి పడగొట్టు కార్యక్రమాలు, చెడగొట్టు కార్యక్రమాలకు ఆజ్యం పోసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఇక ఎట్లా కలుస్తారంటే బీజేపీ శివసేన కలిసి గెలిస్తే ఎన్నికలలో శివసేనని తీసుకొని చెప్పి ముఖ్యమంత్రిని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? బీజేపీ తప్పు చేసిందా? ఎన్సీపీ తప్పు చేసిందా? బీజేపీ తప్పు చేసిందా? అక్కడ ఆయా పార్టీలలో ఉండబడేటువంటి గొడవలతో వాళ్ళు పోయినరు. సేమ్ ఇదే పరిస్థితి ఎలా రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి ఉంటది అని చెప్పి బీఆర్ఎస్ అంటా ఉంది. ఎందుకంటా ఉంది బీఆర్ఎస్ అంటే రేపు గనక బీజేపీ 1-2 సీట్లు కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి గ్రూప్ తగాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల గొడవలు అయితే ఆ గొడవలు అయితే కాంగ్రెస్ పార్టీ పడిపోతారంటే బీజేపీ పోయి పడగొట్టదు. మాకున్నది 8 మంది, మేము పడగొట్టేటువంటి శక్తి మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది ఉంటారో పోతారో తెలియని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ ఇందాక దేవేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దామోదర్ గారు ఒక మాట అన్నారు. అసలు అయితే గీతే షిండే బీఆర్ఎస్ పార్టీలోనే రెడీ అవుతున్నారు, 20 మందిని ఎమ్మెల్యేలు వేసుకొని బీజేపీలో పోవడానికి అని అంటున్నారు. అలాంటిది అక్కడికి వస్తున్నాను నేను అక్కడికి వస్తున్నా. అయితే ఈ రెండు పార్టీల మధ్యలో కూడా ఒక ఏమైందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ పార్టీ లేకపోతే కేటీ రామారావు గారు తన ఇష్టారీతన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన మాట తీరు మీద చాలా మంది వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటి మాట స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొన్న పంచాంగ శ్రవణం రోజు కూడా మరి పంతులు గారు స్పష్టంగా చెప్పిండ్రు కేటీఆర్ గారి నోటి తీరు వల్లనే, ఆయన మాట తీరు వల్లనే ప్రభుత్వానికి నష్టం వచ్చింది, పార్టీ కూడా నష్టం వస్తుంది అని చెప్పి పంచాంగ శ్రవణంలో కూడా ఆయన ముందే చెప్పినటువంటి నేను చెప్తా ఉన్నాను కదండి. నేను చెప్తా పంతులు గారు చెప్పిన మాట నేను ఉపయోగిస్తున్నా. మీ పార్టీ కార్యాలయంలోనే మీ పంచాంగ శ్రవణంలోనే మీరు దేవుళ్ళని నమ్ముతారు కదా అక్కడ. ఇంకొకటి ఎందుకు మాట్లాడారు? నేను ఒక మాట చెప్పిండండి. కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. ఇదే మాట. అంతకుముందే మాట్లాడి జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు, నువ్వే 4 మాట తెస్తావు. అప్పుడే జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు అంటావు, అప్పుడే రాముని మొక్కుతా అంటావు. ఇలాంటి అపరిపక్వత మాటలు బీఆర్ఎస్ పార్టీలో చాలా మందికి అసంతృప్తి కలగజేస్తా ఉన్నాయి. నాయకత్వం అసంతృప్తిని కలగజేస్తున్నాయి కాబట్టి అందులో నుంచి ఎవరైనా వస్తే రావచ్చు. మాకేమైనా మేము వెల్కమ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పినారు? మహబూబ్ నగర్ మాట్లాడుతూ నన్ను ఎవరైనా మహబూబ్ నగర్ ప్రజలు తొక్కుకుంటూ పోతారు, అందరినీ తొక్కేస్తారు మహబూబ్ నగర్ ప్రజలు అని చెప్పింది. మరి మేమేమంటున్నామంటే మహబూబ్ నగర్ ప్రజలు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలి, ఆయన సీఎం కోసం మిగతా అందరినీ తొక్కుతా అంటున్నారో మేమేమంటున్నామంటే నల్లగొండలో కూడా ప్రజలు ఉన్నారు, నల్లగొండలో కూడా ఒక 2 నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా మరి మిగతా వాళ్ళని తొక్కుతారు కదా. కాబట్టి అంతర్గతంగా ఆ పార్టీలో ఒక గొడవ, ఒక పదవి కోసం పోరాటం, కొట్లాట అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది బీజేపీలో కూడా ఉంది కదా. మహబూబ్ నగర్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఆయన రెఫర్ చేసింది గద్వాల అరుణమ్మను ఆయన రెఫర్ చేసింది. మీరు అనవసరంగా ఆపాదించి కాంగ్రెస్ పార్టీలో మీరు పిల్లలు పెట్టద్దు. మహబూబ్ నగర్ కు మీరు ఆ రోజు మీరు కూడా విన్నారు కదా దాని మీటింగ్ మీరు మళ్ళీ రెఫర్ చేయండి. ఆయన అన్నది అరుణమ్మ గారిని. మీరు అరగంట మాట్లాడితే నేను డిస్టర్బ్ చేయలేదు.
మీరు ఎందుకు అంటే ప్రసాద్ గారు మీరు నిజాలు మాట్లాడితే మేము కూడా అలో చేస్తాం. మీరు మాట్లాడేవండి శుద్ధ తప్పులు అన్ని అబద్ధాలు. సో మిమ్మల్ని ఎట్లా అలో చేస్తాము మేము ఎందుకు అలో చేస్తున్నాం అంటే అట్లా కదండి. మీరు మాట్లాడేదాన్ని నిజాలు మాట్లాడండి. ఇప్పుడు ఆ రోజు మహబూబ్ నగర్ గురించి ఎవరిని ఉద్దేశించింది అన్నది మీకు తెలియదా? ఎవరిని ఉద్దేశించింది అన్నారు ప్రసాద్ గారు? ఆ రోజు గద్వాల అరుణమ్మను ఉద్దేశించింది అంటే మీరు మళ్ళీ నల్లగొండ ప్రజలు ఇప్పుడు మేము బీఆర్ఎస్ లెక్కనైతే అనలేదు కదా, ఆంధ్రలో తెలుగు కళ్ళు తెలంగాణలో తెలుగు కళ్ళు అని చెప్పేసి అనలేదు కదా. ప్రసాద్ గారు ఒక్క మాట దయచేసి ఒక్క మాట. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రసాద్ రావు గారు ప్రసాద్ రావు గారు ఒక్క మాట సార్ దయచేసి ఒక్క మాట. ఇక్కడ ఏమవుతుందంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అగ్గిపుల్లలు గీయడంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకే రకంగా మాట్లాడుతున్నాయి. అన్న బట్టెనను ముఖ్యమంత్రి కావాల్సిన అన్న జస్ట్ మిస్ అయింది అని కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిన మీ అన్న ముఖ్యమంత్రి కావాల్సిన అని వాళ్ళని గెలుపుతారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలుపుతారు, వాళ్ళు గెలుపుతారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఈ విషయంలో గెలుపుడు కార్యక్రమంలోనే ఉన్నాయి. ఎనీవే శ్రీధర్ గారు ప్లీజ్ వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం టైం ప్రసాద్ ప్లీజ్ శ్రీధర్ గారు చెప్పండి. ఒకటే మాట కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి తెలిసిందే కానీ అది కాంగ్రెస్ పార్టీకి తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీలో తలలు పండిన నాయకులు ఎవరైనా గెలికితే రెచ్చిపోయి మాట్లాడతారా అండి? మాట్లాడరు కానీ ఇప్పుడు రాజకీయాలు అట్లా ఉన్నాయి కానీ రాజకీయాలు అట్లా ఉన్నాయి. మాట్లాడిన వాళ్ళు ఎవరు రెచ్చిపోకుండా ఎవరైనా బండి సంజయ్ గారు రెచ్చిపోతాడా? ఈ మధ్య పోటీపడి కిషన్ రెడ్డి గారు కూడా రెచ్చిపోతా ఉన్నాడు, భాష మారిపోతా ఉంది. రైట్ ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఒకటే విషయం అండి, ప్రసాదరావు గారు అన్ని విషయాలను ఆయనకు అనుగుణంగా అన్వయం చేసుకొని ఎటువంటి మాట్లాడడం సరైన పద్ధతి. జర్నలిస్ట్ గా చేసిన వాడు కదా, ఆ పెన్ను ఎటువంటి తిప్పి ఇప్పుడు అక్కడ పంతులు గారు ఏం చెప్పారు మీరే అనుకోని, నేనేం చెప్పినో మీరు అనుకున్నట్టు అనుకోని, మంది ఏం చెప్పారో మీరు అనుకోని ఒకసారి వెనుక తిరిగి చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఎందుకు మేము ఇట్లా మాట్లాడినాం అనే విషయానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అది ప్రజలు తెలుసుకుంటారు. దాన్ని ఏమంటే మీరు సరే ఒక విషయం చెప్పారు, నేను ఒకటే చెప్తున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, మాకు 8 మంది ఉన్నారు వాళ్ళు ఇట్లా అవుతారని మరి మీరు ఎట్లా చెప్పుకుంటూ వస్తున్నారు? ఒకటే మీరు కాంటాక్ట్స్ దెబ్బతినే విధంగా మాట్లాడితే కాదు. ఇవాళ ఒకటే ఏమి ఆరోపణలు చేసినా గానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఊరికే అనట్లేదు, జరుగుతున్నటువంటి అన్ని విషయాలని ఓ దృష్టాంతాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి మమ్మల్ని అనడం అని కాదు, ఇక్కడ గెలవలేదు అక్కడ గెలవలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. హైదరాబాద్ నగరంలో ఏం జరిగిందో ఓవరాల్ గా ఓటింగ్ శాంతాలు ఎవరెవరికి ఎంత వచ్చినాయో, ఇవాళ పార్లమెంట్ లో ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా ఎట్లెట్లా ఆ సర్వే రిపోర్ట్స్ మారుతున్నాయో, ఎట్లెట్లా ప్రజల ఆదరణ ఆలోచన విధానం మారుతుందో చూస్తా ఉన్నాం. ఊరికే ఇవాళ అయిపోయింది అసెంబ్లీలో గెలిచాను కాబట్టి పార్లమెంట్ లో సిమిలర్ ఫలితాలు వచ్చాయని చెప్పేసి వీళ్ళు అనుకున్నా, లేకపోతే బీజేపీ మొత్తంగా గెలిచిపోతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నా, జరుగుతుందేమో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రసాద్ గారు ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు భారతీయ జనతా పార్టీని వీడిపోయినారు. నిజంగానే ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వన్ ఆఫ్ ది వాళ్ళు దే హావ్ చూజన్ హిమ్ టు బి ఎన్ ఎమ్మెల్యే అంటే మోదీ నాయకత్వాన్ని నమ్మొచ్చారని చెప్పి ఆయన్ని పెట్టుకొని పోయినారు. మరి వాళ్ళు ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పేసి బీజేపీ చెప్పుకున్న సందర్భంలో ఎందుకు మరి రాష్ట్ర నాయకత్వం మీద విశ్వాసం లేదా, దేశ నాయకత్వం విశ్వాసం లేదా, పార్టీ ఎంపీలు గెలుస్తారా లేదా ఆ నియోజకవర్గాల్లో? మీరు చూసుకుంటే మహబూబ్ నగర్ లో మేజర్ నాయక్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వరంగల్ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా చోట్ల గెలిచిన అభ్యర్థులు ఆన్ ఆల్ రీజియన్ 10 మంది వెళ్ళిపోయినారు. సారీ గెలిచిన అభ్యర్థులు కాదు, 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోయినారు. మామూలు విషయం కాదు. కాబట్టి ఊరికే హవాలో కొట్టుకొచ్చేస్తాము. అన్ని ఇక్కడ పార్టీలు మారడము, గెలిచిన వాళ్ళు అందులో యాంటీ డిఫెక్షన్ అనేది ఎప్పుడో తొక్కేశారులే కానీ దాన్ని ఓడిపోయిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోయినారు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే ఏకనాథ్ షిండే ఎక్కడ తయారవుతాడు అనే దాని మీదనే చర్చ ఉంది. 30 మంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ మా దగ్గరికి 25 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మేమే ఆపుతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి 25 మంది బీజేపీలోకి పోతారా కాంగ్రెస్ లోకి పోతారో తెలియదు మరి వీళ్ళు అంటున్న మాటలను బట్టి.
సో ఈ చూడాలి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో. కానీ రేవంత్ రెడ్డి గారి మీద conclude చేద్దాం. 30 seconds, please. ఇప్పుడు అభద్రతా భావం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు, రేవంత్ రెడ్డి గారికి అంత అవసరం లేదు. సో ఇప్పుడు కేసులు ఉన్నాయి వాళ్ళకి. ఈవెన్ ఇన్ఫాక్ట్ నిన్న కూడా కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళేసి ఏమన్నారు, మాకు బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఢిల్లీలో ఎవరెవరిని కలిసారో తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చూస్తున్నది. వాళ్ళు కూడా వాళ్ళ చెల్లిని కలిసింది, లోపలిపై బెయిల్ వచ్చింది. పైన ఫస్ట్ బీజేపీ వాళ్ళని అక్కడ ఎవరెవరినో కలవాల్సిన వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ చెల్లెలు అక్కడ పెద్ద ఢిల్లీ పెద్దలను ఎవరిని కలిసిందో మీకు తెలుసు. ఢిల్లీ పెద్దలను ఎవరు కలిసిందో ఆ కలిసిన తర్వాతనే అమ్మ బెయిల్ వస్తుందని చెప్పేసి ఈమె చెల్లెలకు ధైర్యం చేసి వచ్చినారు, బీమా ఇచ్చేసి వచ్చినారు. అంటే దీన్ని బట్టి మళ్ళీ తెలంగాణ అభయం ఇచ్చింది కదా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కదా అంత అభయం ఇచ్చేసి అమ్మ నీకు బెయిల్ వస్తుందని చెప్పేసి ఇప్పటివరకు 5-6 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. బాంబు వేసాడు, అది ఆ బాంబు సంగతి ఏదో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్